హాయ్ అండి, నమస్తే. రాగి కోకోనట్ మిల్క్ జావా 21 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 6 అండి. మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఈ 6 డేస్ నుంచి పిల్లలు ఎలా జావ తాగుతున్నారా అన్నది. ఇందులో చాలా మంది పిల్లలు ఫస్ట్ టైం జావ తాగుతున్నారు. మేము కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాము. మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం అండి ఈ జావ తాగడము, ఇంట్లో మేము ఎప్పుడు జావ చేయలేదండి అని చెప్పారు. ఇప్పుడు అనిపించింది మనం హెల్తీ హ్యాబిట్స్ అన్నవి చిన్నప్పుడు అలవాటు చేయాలని నేను చెప్తూ ఉంటాను. అది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. హెల్తీ హ్యాబిట్స్ అన్నవి మనం చిన్నప్పుడు అలవాటు చేసామనుకోండి, వాళ్ళు ఒక టీనేజ్కి వచ్చేసరికి అట్లీస్ట్ 60-70% అన్న ఆ హ్యాబిట్స్ని ఫాలో అవుతారు. అసలు మనం చిన్నప్పటి నుంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేయకపోతే పిల్లలకి పెద్దయ్యాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. చాలా మంది పిల్లలకి ఇప్పుడు చిన్నప్పుడే షుగర్ చూస్తున్నాము, వాళ్ళల్లో డయాబెటీస్ చూస్తున్నాము, ఒబిసిటీ చూస్తున్నాము. టీనేజ్కి వచ్చేసరికి పిల్లలకి పీసీఓడీస్ కూడా చూస్తున్నాము రీసెంట్గా అయితే. ఎస్పెషల్లీ పుబర్టీ కూడా చూస్తున్నారు కదా. ఫ్రూట్స్ కూడా 6 years అవుతుంది, 5 years అవుతుంది, మా పిల్లలకి ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు అనేసి కూడా అంటున్నారు. ఫ్రూట్స్ ఇస్ అ ఫైబర్, ఇస్ అ మస్ట్ అండ్ షుడ్గా ఫ్రూట్స్ పెట్టాలండి. ఫ్రూట్స్ పెడితే పిల్లలకి డైజెషన్ కానీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో కానీ చాలా చేంజ్ ఉంటుంది. ఒక 21 డేస్ ఛాలెంజ్ ఫ్యామిలీ మొత్తం చేయండి. సో ఈ డే ఏం హెల్తీ ఫుడ్ తిన్నాము, ఈ డే ఏం తిన్నాము అని మీరు ఎవ్రీడే నోట్ చేసుకోండి. సో మీరు 21 డేస్ తర్వాత మీ హెల్త్లో ఉండే చేంజెస్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు అవుతుంది, ఓకే ఈరోజు ఇది తిన్నాము, ఈరోజు ఇది తిన్నాము అని. సో అందుకోసమని మేము హెల్తీ హ్యాబిట్స్ ఛాలెంజ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. సో మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు అందులో వెళ్ళి చెక్ చేయండి. ఇలాగ ఎవ్రీడే పిల్లలకి హెల్తీ హ్యాబిట్స్ ఏమైతే పెడుతున్నారో అవన్నీ మేము పోస్ట్ చేయమని చెప్తున్నాం. అందులో పార్టిసిపేట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఓకే వీళ్ళు ఇవి తిన్నారు. దట్టు మనకు రెసిపీస్ కూడా తెలుస్తాయి. ఒక్కొక్క డిఫరెంట్ రెసిపీస్ కూడా పెడతారు. సో మనం ఇప్పుడు దోశనే ఉంది, దోశలో మల్టిపుల్ టైప్ ఆఫ్ దోశ చేయొచ్చు. కానీ మనం ఏమనుకుంటాము, దోశ అంటే నార్మల్ దోశ, కారం దోశ. సో అలా కొన్ని దోశలే మనకు తెలుస్తుంది. సో నేనేమంటున్నానంటే వీ షుడ్ టేక్ దట్ ఛాలెంజ్. ఒక 21 డేస్ ఛాలెంజ్ చేద్దాము. సో మనకు కూడా అర్థమవుతుంది, పిల్లలు మనం చెప్పిన దానికంటే కూడా వాళ్ళు చూసిన దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఈ 21 డేస్ మనం అందరం కలిసి చేద్దాం. సో మనము ఇంట్లో మనం కూడా తింటూ ఉంటాం కాబట్టి పిల్లలు చూస్తారు. అలాగే ప్రతి ఇంట్లోనూ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు పిల్లలకి ఫుడ్ పెట్టడం కోసం, హెల్తీ ఫుడ్ పెట్టడం కోసం. ఇప్పుడు నేను మా ఇంట్లో మా పిల్లలకి ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు దాని గురించి ఒక స్టోరీ లాగా చెప్తాను. స్టోరీ లాగా చెప్పి వాళ్ళకి ఆ కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కొంతమంది వాటిని చిన్న డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఇచ్చి మరీ ట్రై చేస్తారు. సో అలాగా మనకు కూడా కొన్ని మెథడ్స్ తెలుస్తాయి, పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టచ్చు అన్నది మనకు కూడా అర్థమవుతుంది. 21 డేస్ ఛాలెంజ్ని మీరు ఒక బుక్లో మెన్షన్ చేసుకోండి. సో ఈ డే ఇది తిన్నాం, ఇదే ఇది తిన్నాం. మీరు 21 డేస్ తర్వాత చూస్తే మీరే షాక్ అవుతారు, ఓకే ఇన్ని రెసిపీస్ ఉన్నాయా అని. సో వర్కింగ్ ఉమెన్ అయినా ఏ ఉమెన్కి అయినా సరే ఎర్లీ మార్నింగ్ వచ్చే థాట్ ఈరోజు ఫుడ్ ఏం చేయాలి అని. సో దానికి ఫస్ట్ అసలు చెక్ లిస్ట్ అక్కడే పడిపోతుంది. మనకి మొత్తం అంతా బుక్ లోనే వచ్చేస్తుంది, మనకి ఆ 21 డేస్ లోనే తెలిసిపోతుంది మొత్తం ఏం ఫుడ్ పెడితే హెల్త్ ఉంటుంది పిల్లలకి. ఈ హెల్తీ ఫుడ్ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కూడా మీతో పాటు ఈ 21 డేస్ ఛాలెంజ్ని చేస్తాను.